అభయహస్తం గ్యారంటీల అదేవిధంగా ఆవిష్కరించినటువంటి 6 గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్య అతిథిగా శ్రీ ఆది శ్రీనివాస గారిని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కళాచక్రపాణి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఆదమూరి విజయ నిర్మల బాలరాజు గారిని దయచేసి అందరూ కూర్చోండి. ఆధార్ కార్డు తీసుకురా. ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురా. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 11 వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. నిన్నటి రోజే ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కాబట్టిన సందర్భంలో ప్రధానంగా ఏదైతే ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాటిచ్చినామో ఇప్పటికే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ ప్రభుత్వం మార్పులో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయల వరకు పెంచేటువంటి కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా తల్లులు 0 టికెట్ మీద ప్రయాణం చేసింది 4 కోట్ల పైన ప్రయాణాలు మహిళా తల్లుల వల్ల జరిగింది. దానికంటే మహిళలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం పైన హర్షిస్తున్నారు. దాని నిదర్శనం కూడా ఈరోజు 0 టికెట్ 4 కోట్లు 20 రోజులు కాకముందే అంతమంది ప్రయాణం చేసి భవిష్యత్తులో కూడా ఈ పథకం మహిళా తల్లులకు చాలా ఉపయోగపడుతుందని మాట సందర్భంగా తెలియజేస్తుంది. ప్రధానంగా మిగతా 6 గ్యారెంటీలు మహాలక్ష్మిలో 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, ప్రతి నెల 5,000 ఇచ్చే కార్యక్రమం, గృహజ్యోతిలో 200 యూనిట్లకు కరెంటును ఉచితంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, రైతులకు ఎకరా 15,000 ఇచ్చే కార్యక్రమం, యువ వికాసం చేయుత ద్వారా పెన్షన్ పెంపు సంబంధించిన కార్యక్రమంలో అనేక దరఖాస్తులు ఈరోజు ఆయా కుటుంబాల నుంచి మేము స్వీకరిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఒకే ఫార్మేట్లో ఆయా గృహానికి సంబంధించి సమస్యలను తీసుకుంటున్న సందర్భాన్ని మాట చంద్రబాబు తెలియజేస్తూ ఆయా గ్రామాల్లో రేషన్ కార్డు లేని వారు కూడా ముందుకు వస్తుంటే వారి కోసం ఒక జనరల్ డెస్క్ ఏర్పడేసి రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు తీసుకుంటాం. వ్యక్తిగత కష్టసుఖాలకు సంబంధించినటువంటి ఆయా పథకాలకు గతంలో అర్హులైన వారు రాని వాళ్ళు కూడా వాటికి సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా స్వీకరించి ఆ సమస్యను పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్తూ ఈ ప్రజాపాలన కార్యక్రమం ప్రజల మధ్యలోకి వెళ్తుంది. అంటే పేద బడుగు బలైన ప్రజల అభివృద్ధి కోసం, రైతుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతూ ముందుకు పోతుందని చెప్పండి. ఈ 6 గ్యారెంటీలు ప్రతి పేదవాడి కుటుంబానికి కనెక్ట్ అయ్యే విధంగా అమలయ్యే విధంగా కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి వాటిని పేద ప్రజలకు అందివ్వడానికి ఎన్నికల కంటే ముందు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడము మా 100 రోజులు ఇస్తామనేటువంటి బాధ్యతను ఈరోజు ముందుకు తీసుకొని పోవడానికి ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నాం. 100 రోజుల రూపాయల 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని మాటి సందర్భంగా తెలియజేస్తామని.